ఇదిగో వచ్చేసాడు ఈ మహానుభావుడు, మనందరికీ తెలుసు, సుపరిచితుడు నా అన్వేష్ అని దేశ దిమ్మరిలాగా మరి తిరుగుతూ ఉంటాడు ఈయన. మరి ఈయన పేరు అన్వేష్. ఈయన యూట్యూబ్ ఛానల్, యూట్యూబరు, పెద్ద యూట్యూబర్, మామూలు యూట్యూబర్ కాదు. దేశాలంటే ఆ దేశం ఈ దేశం కాదు, మరి మ్యాప్లో ఏ దేశం కనిపించినా కూడా ఆ దేశానికి వెళ్ళి అక్కడ యొక్క వాళ్ళ పరిస్థితులన్నీ చెప్తాడు. ఇదంతా మంచి పద్ధతే. యూట్యూబర్గా తను ఉండటం, ఎంతోమందికి వెళ్ళలేని వాళ్ళకి అక్కడ ఉన్న పద్ధతుల గురించి చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ నీకు ఇదేం పోయే కాలం రా బాబు, నీకు ఇదేం పోయే కాలం. మరి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు, కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్నట్టు, లేదంటే తెన్నింటి వాసాలనే మరి లెక్క పెట్టేటట్టు నీ కకృతి బుద్ధి ఏంట్రా బాబు అని నెటిజన్లందరూ ఫైర్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే నాన్వేష్ ఒకప్పుడు తను యూట్యూబర్గా ఉండేటప్పుడు ఒక లక్ష్యంతో ముందుకు సాగాడు కాబట్టే తనకి మరి విపరీతమైన ఫాలోవర్స్ పెరిగారు. ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నా, ఎంతమంది మరి ఈ రకంగా ముందుకు వెళ్ళి దేశాలు చుట్టే చేసిన మరి ట్రావెలింగ్ చేసినా కూడా అన్వేష్కి పెద్ద పీట వేశారు, పెద్ద స్థాయి అయితే కల్పించారు. కానీ కనకపు సింహాసనమును సునకమును కూర్చోబెట్టిన వెనుకటి బుద్ధేల మాను వినరాసుమతి అన్నట్టు మరి ఇతను వెళ్ళిన తర్వాత తన పని తాను చేసుకోకుండా ఎదటి వాళ్ళ పనిలో చేతులు పెట్టడం, ఎదటాళ్ళు వీపుల మీద గోకటం లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ, పిచ్చి ప్రేలాపనలు చేస్తూ మరి తను ఒక పిచ్చి పట్టిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడని విశ్లేషకులందరూ సోషల్ మీడియాలో ఈ రోజున అన్వేషిని తిట్టిన చోటు తిట్టకుండా తిడుతున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది, మనకు తెలుసు. శివాజీ గారి విషయంలో శివాజీ గారు ఏదైతే చెప్పారో మరి ఆ సామాన్లు అనే మాటని మరి ఆయన వాపసు తీసుకోవడం జరిగింది. నేను తప్పు చేశానని చెప్పడం జరిగింది. మిగతా ట్రెండింగ్లో మిగతా ఉన్న సోషల్ మీడియా మొత్తం, కానీ అతను భావన అయితే అది కాదు, తను మాట్లాడిన మాట అయితే పద్ధతి అయితే కరెక్ట్ కాదు. కానీ శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముందని చెప్పి అందరూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. మరి ఒక్కొక్కళ్ళు తమ అభిప్రాయాలను చెప్పడం స్టార్ట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ గురించి కొంతమంది పెద్దలు కూడా దీని మీద స్పందించారు. రకరకాలుగా భిన్నాభిప్రాయాలు, ఇదిగో దీంతో ఈ సమస్య ఎక్కడికి అయిపోతుంది అన్న టైంలో ఈయన మరి ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమైనా ఊరుకున్నాడా? వచ్చి గరికపాటి నరసింహారావు గారిని మరి మన యొక్క ద్రౌపది గారు కావచ్చు, సీతాదేవి కావచ్చు, వీళ్ళందరినీ ఉదాహరణలుగా చెప్తూ కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అంటే నీ ఇంటెన్షన్ ఏంటి అంటే శివాజీ గారిని తప్పు పట్టారు, ఓకే, శివాజీ గారు తప్పు చేశారు, తప్పు పట్టారు కాబట్టే మరి మహిళా సంఘాల నుంచి ఆయన తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడం మరి ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. శివాజీ మీరు చెప్పింది తప్పు, ఇది ఎక్కడిది, దీన్ని మీరు మారాలి, ఇంతవరకు మాట్లాడాలి కదా. పురాణాల గురించి మీకేం తెలుసండి? మీరేదో భగవద్గీత గురించి ఒక 60 నేను వీడియోలు చేశాను, మీకు ఎన్నుంటే ఏంటి? గతంలో మీరు నరేంద్ర మోడీ గారినే పిచ్చతిట్లు తిట్టారు మీరు. ఆ తర్వాత నాలుగు ఖర్చుకుని నోరు ఖర్చుకుని మరి ఇంకో వీడియో చేస్తారు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెత మీలాంటి వాళ్ళ కోసమే ఉంటుంది మిస్టర్ అన్వేష్. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండొచ్చు, మీకెవరు పోటీ రాకూడదా? మీకెవరు ఎదురు సమాధానం చెప్పకూడదు? మీకు ఎవరైనా ఎదురు చెప్తే వాళ్ళని టార్గెట్ చేస్తారా? అసలు ఈ రోజున మిమ్మల్ని భారతదేశంలో బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చేసారు మీరు. నా అన్వేష్ అనేవాడిని భారతదేశంలో బ్యాన్ చేస్తున్నారు 100%. మరి నాలుగు ఖర్చుకుని నువ్వు ఎన్ని వీడియోలు చేసినా కూడా ఉపయోగం ఉండదు. అర్థమైంది కదా? నువ్వు ఎన్ని వీడియోలు చేసినా అన్వేష్ ఉపయోగం అనేది ఉండదు, జీరో. ఎందుకంటే నువ్వు నీ యొక్క బుద్ధి ఏంటి అనేది ఈసారి భయపడింది. ఆయన మాట్లాడతాడు, నాన్వేష్ మాట్లాడతాడు. అంటే హీరోయిన్లందరూ కూడా ఇప్పుడు ఇలా జరిగిద్ది, రేపులు జరుగుతాయి, ఇలా వస్త్రధారణ అని మీరు అంటున్నారు. అలనాటి మరి త్రేతాయుగంలో సీతాదేవి, మరి ద్వాపర యుగంలో ద్రౌపది నిండు చీరలు కట్టుకున్నారు. వాళ్ళు మాత్రం రేపుల నుంచి ఆపగలిగారా? మరి అందరూ పట్టుకున్న వాళ్ళు కూడా మాడి మసైపోయారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు మాడి మసైపోతున్నారని అడుగుతాడు. అంటే నువ్వు అడగాల్సింది ఏంటి? నువ్వేం అడుగుతున్నావు అంటే మరి త్రేతాయుగంలో జరిగిన సీతాదేవికి జరిగింది అది నిజమని చెప్తున్నావా, నిజం కాదని చెప్తున్నావా? అంటే నువ్వు దాన్ని నమ్ముతున్నావు. ఇవన్నీ ప్రశ్నార్థకాలు ఎందుకు తీసుకొస్తున్నావు? ఎదుటోళ్ళు నన్ను వేరే రకంగా కోణంలో మాట్లాడుతున్నారు, వేరే కోణంలో ఎవరు మాట్లాడిస్తున్నారు? నువ్వు చేసావు, నీ ఏదో ఓవర్ యాక్షన్ వలన, నువ్వు చేసే వీడియోల వలన మరి ఇలాంటి గ్రాపాట్ అనేది. నువ్వు నీ పని, నీ దేశ దిమ్మరితనం, నువ్వు దేశ దిమ్మరివి, అవును కదా? నువ్వు దేశ దిమ్మరి లాంటి వాడివి, దేశ దిమ్మరిలాగా చక్కగా దేశ దిమ్మరి అంటే అదేం బూతు కదా అబ్బాయి. దేశ దిమ్మరి అంటే మంచి పని. నువ్వు లా నుంచి లహారాల వరకు ఎందరినైనా నీకు ఆపోజిట్ మాడినోడిని అమ్మ నా బూతులు తిడతావు. అక్కడికి కూడా చాలామంది పాపం కష్టపడ్డాడు కదా, ఏదైనా ఆవేదనలోంచి మాట్లాడుతున్నారు, నీకు బోల్డ్ మంది సపోర్ట్ చేశారు.
కానీ ఈరోజు నువ్వు ఎంత ఒక సైకోలాగా తయారైపోయావంటే మరి చాలా దారుణంగా నువ్వు ఏ రకంగా ద్రౌపదీదేవిని సీతాదేవిని చాగంటి కోటేశ్వరరావు గారిని కావచ్చు, గరికపాటి నరసింహారావు గారిని కావచ్చు, ఇలాంటి పెద్దవాళ్ళని మాటలని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఎందుకు తీసుకురావాలి? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు. దేశదిమ్మర్ గాడివి దేశదిమ్మర్లాగా ఉండు. నువ్వు భారతదేశం నీకు జన్మనిచ్చింది, భారతదేశంలో పెరిగావు, భారతదేశంలో ఉన్నావు, తిన్నావు, ఇంత పెద్దోడిని చేశారు భారతదేశంలో. దేశాల మడుగు పట్టుకుపోయావు, ఆ దేశాల్లోకి వెళ్తావు, విదేశాల్లోకి వెళ్తావు, భారతదేశాన్ని తేడతావు. భారతదేశంలో నేను ఇంకెప్పుడు రానురా బాబు అంటావు. భారతదేశంలోకి రావు, భారతదేశంలో జనాలు వీడియో చూడాలి, వాళ్ళ ద్వారా నువ్వు అశుద్ధం తినాలి. ఇదే కదా నువ్వు అని చెప్పి నేనంటలేదు. అన్వేష్, సోషల్ మీడియాలో కామెంట్లు దారుణంగా నీచంగా ఉన్నాయి, నువ్వు చూసుకో ఒకసారి. కోర్స్ నువ్వు చూసుకున్న తర్వాత నాలుగు ఖర్చుకున్నావు. ఇదేంట్రా బాబు నాకేదో ఎదురు కొడుతుంది అనుకున్నావు. అప్పుడే నేను ఇలా మాట్లాడలేదు, నన్ను వేరే రకంగా నేను మాట్లాడిన దాన్ని వేరే రకంగా కోణంలో మాట్లాడుతున్నారు అని రకరకాల వీడియో చేస్తాను. సిగ్గు అనిపించట్లేదా నీకు అన్వేష్? నీకు నిజంగా సిగ్గు అనిపించట్లేదా? ఎందుకంటే అన్వేష్, నిన్ను తెలుగు ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకున్నారు. నువ్వు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా కూడా తెలుగు ప్రజలందరూ నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటిది నువ్వేం చేస్తావు? నువ్వు ఒక బాధ్యత కలిగిన వ్యక్తివి. నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తిగా అసలు నీకు వీటితో సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నావు. నువ్వు దేశంలో విదేశాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఎవరెవరు ఎలా ఉంటారో వాళ్ళ ఆచార సంస్కృతుల సంప్రదాయాలని మీరు భారతదేశానికి పరిచయం చేయటం నీ యొక్క మొదటి లక్ష్యం. ఆ లక్ష్యంతో నువ్వు అడుగులు స్టార్ట్ చేసావు. ఈ అడుగులు స్టార్ట్ చేసిన క్రమంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా నిన్ను ఫాలో అవుతాం స్టార్ట్ చేశారు. అక్కడ వచ్చిందండి సజ్జనార్ లాంటి వ్యక్తి కూడా నిన్ను, మరి సిపి సజ్జనార్ లాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన పరిస్థితి. ఇంతన్న సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నాయా నీకు? నువ్వు మాట్లాడేది కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? అంటే నువ్వు ఫేమస్ అవ్వడానికి, నువ్వు ఏదో ఒక రకంగా నిరంతరం లైన్ లైఫ్లో ఉండడానికి, సోషల్ మీడియాలో ఉండడానికి ఏదో ఒకటి మాట్లాడతావా అని చెప్పి మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందనుకోవాలి మనం. ఎందుకంటే మిస్టర్ అన్వేష్, నువ్వు ఏదో రకంగా ఫేమస్ అవ్వు, కానీ హిందూ దేవతల్ని దీనిలోకి నువ్వు ఎందుకు లాగుతున్నావు? అసలు ఏమన్నా సంబంధం ఉందా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. నీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఆ రోజుల్లో ద్రౌపదీదేవి సీతాదేవి చీరగట్టుకుంది, మరి ద్రౌపది చీరగట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు వరకు ఏం కాలేదంటే వాళ్ళందరూ నాశనం అయ్యారు. కరెక్ట్ అని అక్కడ ఒక పాజ్ ఇచ్చావు. ఆ పాజులో ఏం పెట్టుకోవాలి? అవతలోడు పాజ్ ఇచ్చావు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అవడం లేదు అని అంటావు. నువ్వు ఎందుకు అవడం లేదంటే మరి అందరూ నీలాంటిగా మాట్లాడే వాళ్ళందరూ మళ్ళీ అంటే మీ మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు ఏ రకంగా వాళ్ళకి శిక్షలు పడతాయి? వాళ్ళకి శిక్షలు పడాలంటే సమాజంలో ఎవరన్నా మాట్లాడినిస్తున్నారా? మీరు మాట్లాడినివ్వట్లేదు కదా. అదిగో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని మాట్లాడుతావు నువ్వు. ఈ రకంగా అసలు సంబంధం లేని విషయాల్లోకి హిందూ దేవతలని దేవుళ్ళని నువ్వు ఎందుకు లాగుతావు? నీకు నచ్చనట్టుగా ఎవరన్నా మాట్లాడితే నువ్వు అమ్మనా బూతులు ఎందుకు తిడతావు? నిన్ను భారతదేశంలో బ్యాన్ చేస్తున్నారు. నువ్వు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం భారతదేశం మీద కూడా బోల్డన్ని నోరు పారేసుకున్న వీడియోలు అయితే ఉన్నాయి. అందరూ నువ్వు డిలీట్ చేయొచ్చు, కానీ నువ్వు వాగిన ఎదవవాగుడు చెత్తవాగుడు అందరూ డౌన్లోడ్ చేసి పెట్టారు. నీకు తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, బూస్ట్ అన్నీ తినిపిస్తాకి రెడీగా ఉన్నారు. నాన్ వెజ్ ఛానల్ మావోడు అని ఆటో అన్నల దగ్గర నుంచి, మెకానిక్ అన్నల దగ్గర నుంచి, టీ షాప్ల దగ్గర నుంచి నిన్నందరూ కష్టపడి వచ్చావని నిన్నందరూ నెత్తి మీద పెట్టుకుంటే ఈ రోజున హిందూ దేవతల గురించి లేదంటే మరి ద్రౌపది గురించి మాట్లాడే స్థాయి అనేది, నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బతుకెంత? మరి ఈ విషయం గురించి నువ్వు తెలుసుకున్న ఈ రోజున మళ్ళీ నన్ను వక్రీకరించారని కొత్త వీడియోలు చేయడం స్టార్ట్ చేసావు. అదేమంటే వాళ్ళు ఎవరిలో పచ్చళ్ళ గురించో మాట్లాడితే వాళ్ళని ఉద్ధరించడానికి వచ్చానని ఆ రమ్య ఆళ్ళల్లో పెట్టి ఆళ్ళల్లో మాట్లాడతావు. మరి పత్తిత్తు గింజలు అంటావు. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ ఏది చేసుకున్నా ఎవడేది మాట్లాడినా ఆ క్రెడిట్ అంతా నీకే రావాలా? అసలు ఏంటయ్యా భారతదేశంలో ఏ మూల ఏం జరిగిన నీకెందుకు? నీ దేశదిమ్మరతనం ఏదైనా ఉంటే నువ్వు చూసుకో. నీ దేశదిమ్మరతనంగా ఉండి దేశాలు అమ్మడిపడి తిరిగి నీకు ఏదైనా కావాలంటే అక్కడ ఉన్న పరిస్థితులను ఇక్కడ చెప్పు, ఇక్కడ నుంచి అక్కడ చెప్పుకో. భారతదేశానికి తిరిగి రానన్నావు కదా. భారతదేశంలో ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో ఎన్ని సరిగ్గా లేవు, ఇలా కుట్రలు కారంబళ్ళు ఉన్నాయన్నావు కదా. నిన్ను తల్లిలాగా నిన్ను ఇక్కడ పెంచిన భారతదేశం గురించి నువ్వు ఇట్టా పిచ్చి వాగుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నావంటే నిన్ను ఏ రకంగా చూసుకోవాలి? ఆ నోటికి హద్దు పద్దు ఉండదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతావు. యువతనందరినీ చెడగొడుతున్నావు నువ్వు అన్వేష్. నువ్వు ఏ రకంగా నువ్వు దేశాలు బట్టి తిరుగుతున్నావో కానీ నీలాగా దేశాలు బట్టి తిరగాల అందరూ కూడా.
ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రోజున అన్వేష్ని తిట్టడం నా యొక్క ఉద్దేశం కాదు. అన్వేష్ అందరికీ కూడా, హిందువులందరికీ కూడా కడుపు మండించాడు. అసలు నువ్వేదో నీ మాటలను ఏదో వక్రీకరించారని నువ్వు అంటున్నావు. అసలు వక్రీకరించేటట్టు అవకాశం ఇచ్చింది ఎవరు? వక్రీకరించేటట్టు అవకాశం ఇచ్చింది ఎవరు? వక్రీకరించారని అనుకుందాం. నువ్వెందుకు పాజులు ఇవ్వాలి? అసలు సీతాదేవి ఎందుకు వచ్చింది? శివాజీ ఏంటి? ఆ హీరోయిన్లు ఏంటి? మరి ద్రౌపది ఏంటి? సీతాదేవి ఏంటి? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మనిషివేనా నువ్వు? అన్నమేనా తినేది అని అడుగుతున్న వాళ్ళకి నువ్వు సమాధానం ఏం చెప్తావు? లేదు లేదు, నేను అన్నం కాదండి తినేది, నేను పెంట తింటున్నాను రోజని చెప్తావా? చెప్పవు కదా. అన్వేష్, ఒకటి గుర్తుంచుకోవాలి, నువ్వు భారతదేశంలో అడుగు పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున భారతదేశం నువ్వు రాకపోవడం కాదు, నిన్నే భారతదేశం వెలేసింది. ఈ రోజున పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. డబ్బు సంపాదించకముందు ఒకలాగా, డబ్బు సంపాదించాక ఒకలాగా. ఏం చేసుకుంటావా నువ్వు షిప్పులో క్లీనింగ్లు చేసుకుంటాకి, టాయిలెట్లు పనిచేయడానికి కూడా పనికిరా. నువ్వు షిప్పులో కొనుక్కుని విలాసవంతంగా వెళ్ళావు. నేను చెప్పింది కాదు, నువ్వే చెప్పేవి. ఇది విలాసవంతమైన జీవితాన్ని గడిపావు. ఇచ్చింది ఎవరు? భారతీయులు. అన్వేష్ అనేవాడిని భారతీయులు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చొని పెడితే కుక్కలాగా నువ్వు కింద అశుద్ధాన్ని చూసి కిందకి దూకి ఈ రోజున మరి చేయూతనిచ్చిన వారిని కాటేసే కాలకుంట విషంలాగా తయారయ్యావు నువ్వు. అన్వేష్, భారతదేశంలోకి రావడానికి కూడా నువ్వు భయపడతావు, భయపడి తీరుతావు. నువ్వు అసలు భారతదేశము నువ్వేలేయడం కాదు, నిన్నే భారతదేశం వేలేస్తుంది. నీ వీడియోలన్నీ కూడా బ్యాన్ చేస్తారు, నిన్ను అన్సబ్స్క్రైబ్ చేస్తారు అందరూ కూడా. మరి చూసుకో, మరి ఈ రకంగా నువ్వు చేసిన మాటలు నీ నోటి దోల. అన్వేష్, ఇది పక్కా నీ నోటి దోల. దీనికి నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. నీతో మాట్లాడి ఒక జర్నలిస్టు సోదరుడిగా నేను కూడా ఏం మాట్లాడుతున్నానో నియంత్రణ కోల్పోవాల్సిన పరిస్థితి. అలా నియంత్రణ కోల్పోకూడదు, కంట్రోల్లో ఉండి మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు గన ఇప్పటి వరకు భారతదేశం యొక్క ప్రేమాప్యాయతలు, తెలుగువారి యొక్క ప్రేమాప్యాయతలు ఏంటో నువ్వు చూసావు. ఇక్కడి నుంచి తెలుగువారికి, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారికి నీ మీద కోపం వస్తే ఏ విధంగా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. తస్మాత్ జాగ్రత్త. నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు నిన్ను. నీ పతనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్వేష్ అని చెప్పే వాళ్ళకి మరి 100% అది నిజమేనేమో అనిపిస్తుంది. అన్వేష్, నీ బుద్ధి జ్ఞానాన్ని నువ్వు ఏ లక్ష్యంతో స్టార్ట్ అయ్యావు? నువ్వు అరచేత్తో కడుపు పట్టుకుని కడుపు కాలే విధంగా దేశాలమ్మడి పడిన నువ్వు ఏ యొక్క లక్ష్యంతో ముందుకెళ్ళావు? ఈ రోజున ఏ లక్ష్యంతో పనిచేస్తున్నావు? నోటికొచ్చినట్టు ఎట్ట మాట్లాడుతున్నావు? అన్నీ 1కి 10 సార్లు ఆలోచించుకుని నీ జీవితంలో నువ్వు సన్మార్గం వైపు నడవకపోతే నీ చర్మాంకం స్టార్ట్ అయినట్టే. తస్మాత్ జాగ్రత్త.